తిరుమలలో తెలంగాణ లేఖలు అనుమతించాలి, మా సిఫార్సులపై వివక్ష బాధాకరం. ఎంపీ రఘునందన్ రావు ఆవేదన. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో ఎందుకు అనుమతించడం లేదో ఏపీ సర్కార్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తరువాత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో అంగీకరిస్తామని గత డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా చెప్పారని, ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలవుతుందన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయడం లేదు. మార్చి నెల సగం పూర్తయింది. ఇంకా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలతో వచ్చే వారికి ఎలాంటి అనుమతి సదుపాయాలు లభించడం లేదు. మా లేఖలపై వివక్ష చూపడం చాలా బాధాకరం అన్నారు. ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి అనుమతి ఇచ్చేవారని, రాష్ట్ర విభజన తర్వాత తిరుమల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రఘునందన్ రావు గారు అభిప్రాయపడ్డారు. మా సిఫార్సు లేఖలు అనుమతించాలని, దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని ఆయనైతే టీటీడీని కోరగా, తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని, ఈ సమస్యపై టీటీడీ ఈవో స్పందించాలని విప్ ఆది శ్రీనివాస్ గారు కోరారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ఉమ్మడి ఏపీలో అమలు ఉన్న నిబంధనలే ఉండాలని, తెలంగాణ లేఖలను అంగీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ఏపీ సీఎం చంద్రబాబు మన్నించారని, ఈ ఆదేశాలను టీటీడీ చైర్మన్ ఈవో, ఆలయ అడిషనల్ ఈవో అమలు చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో అమలైనట్లు ఇప్పుడు కూడా తెలంగాణ భక్తులకు తిరుమల దర్శన భాగ్యం కల్పించాలంటూ ఈ తెలంగాణకు సంబంధించిన నాయకులైతే కోరుతూ ఉన్నారు.